మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు 10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టారు. అగ్ని ప్రమాదంపై సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన మరో 2 కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఇప్పటికే 1 టౌన్ సీఐ వల్లి బస్సుపై వేటు వేశారు. సీఐను వీఆర్కు పంపించారు. ప్రసాద్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అన్నారు ఏపీ హోంమంత్రి అనిత. సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన పోలీస్ వ్యవస్థను మళ్లీ పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు ఆమె. అక్కడ కూడా సీసీ కెమెరాస్ పనిచేయకుండా చేశారు అంటే నేనేమంటే వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేసి పడేశారు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎవ్రీథింగ్ మళ్ళీ బ్రిక్ బై బ్రిక్ సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఈరోజు బయటికి వెళ్తే పోలీస్ వెహికల్ కన్నా పక్కన నడిపించుకుని ఎడ్ల బండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. 15 సంవత్సరాలకి స్క్రాప్కి ఇవ్వాలి. ఈ రోజు వరకు వెహికల్స్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆఫీసర్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐస్ కానీ, ఎస్ఎస్ఓస్ కానీ. మేమేమంటామంటే పోలీసు వ్యవస్థని పునర్నిర్మించాలి. ఈరోజు 0 నుంచి స్టార్ట్ చేయాలి. పోలీసు వ్యవస్థను పునర్నిర్మించాలంటే కనీసం మిగతా డిపార్ట్మెంట్లకి కనీసం ఎంతో కొంత కనీసం ఆక్సిజన్ అందుతుంది. కనీసం ఆక్సిజన్ లేక వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి ఈరోజు పోలీస్. మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తర్వాత ఫస్ట్ మేము చేసింది ఎక్స్పర్ట్స్ని పిలిపించడం, సీన్ ఆఫ్ క్రైమ్ డిస్టర్బ్ కాకుండా థర్డ్ పర్సన్స్ ఎవరు కూడా లోపలికి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇన్షూర్ చేయగలిగాం. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ డాగ్ స్క్వాడ్, అదేవిధంగా బ్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ ప్రాపర్ మా దగ్గర నుండి ఆల్మోస్ట్ 10 టీమ్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీడీసీఎల్ పవర్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ వైరింగ్ చేసిన అవుట్ సైడ్ పర్సన్స్, ప్రైవేట్ పీపుల్ అందరినీ కూడా పిలిపించి ఫస్ట్ మేము సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఎందుకు అయింది అన్న కోణం మీద ఫస్ట్ మేము వాళ్ళ దగ్గర నుండి రిపోర్ట్స్ అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా రీడింగ్స్ తీసుకున్నారు.